నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వారికి కన్నీటి విలువ తెలియదు, కన్నీటి విలువ తెలిసిన వారు ఏడిపించరు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి దేబ్జానీ మోదక్ నిరంజన్ ఇష్యూనే. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో హిట్ పేరుగా పాపులర్ అయిన యష్ వేదాల జోడీ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ సీరియల్ హిట్ అవ్వడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి సత్యభామ అనే మరో సీరియల్లో నటిస్తుండగా దేబ్జానీ మరియు నిరంజన్ మధ్య ఏదో జరుగుతుందని, అందుకే వీరిద్దరూ కలిసి వరుసగా సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలవ్వడంతో దేబ్జానీ ఈ వార్తలపై స్పందిస్తూ తనకి నిరంజన్తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, తమ జోడీ ఆల్రెడీ ఆడియన్స్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి తామిద్దరూ చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారని, తనకి నిరంజన్తో యాక్ట్ చేయడం చాలా నచ్చిందని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. దేబ్జానీ నిరంజన్ మధ్య జరిగిన గొడవలేంటి? దేబ్జానీకి ఇంతకు ముందే పెళ్ళయిందా? హీరోయిన్ అవ్వాలనుకున్న దేబ్జానీ సీరియల్స్లోకి ఎలా వచ్చింది? నిరంజన్ ఆర్మీ సెలక్షన్స్లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు? పీకల్లోతు ప్రేమలో ఉన్న దేబ్జానీ నిరంజన్ ఎందుకు విడిపోయారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. దేబ్జానీ మోదక్ అలియాస్ కిన్నీ మోదక్, ఈమె 1994 మార్చి 20న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్వ మోదక్, తల్లి మితా మోదక్. ఈమెకి నందిని అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే దేబ్జానీ తన స్కూలింగ్ ని కోల్కతాలోని సెయింట్ జాన్స్ డియోసిసన్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న దేబ్జానీకి డ్యాన్స్ పై మక్కువ ఎక్కువగా ఉండడంతో చిన్నప్పుడే తన తల్లి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్లో చేర్పించింది. అలా 5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాక దేబ్జానీ అనేక డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొని ప్రైజెస్ ని గెలవడం, అందుకు తోడు ఈమె అందాన్ని చూసి అందరూ పొగుడుతూ సినిమా ఇండస్ట్రీకి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంకరేజ్ చేయడంతో దేబ్జానీకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక తల్లిదండ్రులు కూడా కూతురికి సపోర్ట్ చేస్తూ ఆ ఫొటోస్ ని తెలిసిన కోఆర్డినేటర్స్కి ఇచ్చి ట్రై చేయడం మొదలెట్టారు. అలా ట్రై చేసేటప్పుడే చిన్న చితిక యాడ్స్లో నటిస్తూ, మరోవైపు మూవీస్లో ట్రై చేసేటప్పుడే బెంగాలీలో నాకౌట్ అనే మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాతో తన కెరియర్ మొత్తం మారిపోతుందని దేబ్జానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా సినిమాల వైపు తన దృష్టిని సారించింది. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు అందులో అప్పటికే 10 మూవీస్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు పొందిన బెంగాలీ హీరో షోయబ్ ఖాన్తో దేబ్జానీకి మంచి పరిచయం పెరిగి, ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో 2013లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన షోయబ్ ఖాన్ దేబ్జానీకి ఉన్న మంచి సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ కలిసి గ్యాంగ్స్టార్ అనే మరో మూవీని చేయగా అది కూడా ఫ్లాప్ అవడంతో షోయబ్ ఖాన్ తనే డైరెక్టర్గా హీరోగా జాక్పాట్ అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక అందులో సనం చౌదరిని హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో దేబ్జానీకి షోయబ్కి మనస్పర్ధాలు మొదలై గొడవలు రావడం మొదలయ్యాయి. అలా తననే హీరోయిన్ గా తీసుకోవాలని దేబ్జానీ పట్టుబట్టిన ఫ్లాప్ హీరోయిన్ గా ఉన్న తనని పట్టించుకోకుండా ఆ గొడవలతో విసుగు చెందిన షోయబ్ ఆమెతో ఉన్న 3 ఏళ్ల రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కానీ అప్పట్లో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉండడంతో పెళ్లి కూడా చేసుకున్నారని, మీడియా ముందు దాస్తున్నారనే వార్తలు వచ్చినా వాటిపై వీరిద్దరూ స్పందించకపోవడంతో నిజమేనని నమ్మసాగారు. ఇక ఆ బ్రేకప్ తర్వాత దేబ్జానీ క్లాప్స్టిక్, కేకేటీబీ అనే మరో 2 మూవీస్ని చేసిన వాటి ద్వారా ఈమె కెరియర్కి ఎటువంటి యూజ్ కాకపోగా ఆ మూవీస్తో పూర్తిగా ఛాన్సులు రావడం ఆగిపోయాయి. దీంతో ఇలా ఉంటే అవ్వదని అప్పటికే తన తండ్రి అనారోగ్య కారణం వల్ల జాబ్ చేయలేక ఇంటి వద్దే ఉండడంతో ఇంటి బాధ్యతలన్నీ దేబ్జానీ పైనే పడ్డాయి. అలా ఆర్థిక సమస్యల వల్ల సీరియల్స్లో నటించాలని డిసైడ్ అయింది. దీంతో అప్పటి వరకు కిన్నీ మోదక్గా ఉన్న తన పేరుని ఆస్ట్రాలజీ ప్రకారం దేబ్జానీ మోదక్గా మార్చుకుంది. ఇదిలా ఉంటే సీరియల్స్లో ట్రై చేసే క్రమంలోనే బెంగాలీలో హీరోగా చేస్తూ మరోవైపు సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తున్న రాజ్దీప్ గుప్తా అనే యాక్టర్తో దేబ్జానీకి పెరిగిన మంచి పరిచయం కారణంగా అపాన్ జోన్ అనే సీరియల్లో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ టెలికాస్ట్ అయి రాజ్దీప్ గుప్తా దేబ్జానీ జోడికి మంచి ఆదరణ లభించడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి పుల్మోని అనే మరో సీరియల్లో యాక్ట్ చేయగా ఆ సీరియల్ అంతలా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో దేబ్జానీకి హీరోయిన్గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ రావడంతో కొన్ని సీరియల్స్లో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలెట్టింది. అలా మహాలయ, భోగోబాన్ శ్రీకృష్ణ,
ఓం నమ శివాయ అనే సీరియల్స్లో చేసిన అంతలా గుర్తింపు రాకపోవడంతో రాజ్దీప్ గుప్తాని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ రాజ్దీప్ అప్పటికే సీరియల్ యాక్టర్ టోనీ లహరాయ్తో సీక్రెట్ రిలేషన్లో ఉంటూ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న దేబ్జానీ హార్ట్ బ్రేక్ అయి మానసికంగా కృంగిపోయింది. దీంతో కోల్కతాలో ఉండలేక తన మకాన్ని చెన్నైకి మార్చేసి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్తో ఉన్న మంచి పరిచయం కారణంగా సీరియల్స్లో ట్రై చేయగా రాసాది అనే సీరియల్లో ఈమెకి సెకండ్ హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ టెలికాస్ట్ అయి దేబ్జానీ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో వానాడై పోలా అనే మరో సీరియల్లో హీరోయిన్గా చేయగా ఈ సీరియల్కి తమిళ్లో మంచి ఆదరణ రావడంతో తెలుగులో బంగారు చెల్లెలుగా కూడా డబ్బింగ్ చేయడం, అలా తెలుగులోనూ దేబ్జానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఈమె ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఆ సీరియల్లోనే నిరంజన్ అనే వ్యక్తిని హీరోగా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక నిరంజన్ గురించి చెప్పాలంటే ఇతను 1991 ఆగస్టు 6న కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇక ఇతని తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి గవర్నమెంట్ టీచర్గా పనిచేసేది. నిరంజన్కి ఒక అక్కుండగా ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తే నిరంజన్కి ఇండియన్ ఆర్మీకి వెళ్లి దేశానికి సేవ చేయాలని 8 ఏళ్లు ఎన్సీసీలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక అలా బీబీఏ డిగ్రీని చదివేటప్పుడు నిరంజన్కి సివియర్గా యాక్సిడెంట్ అయి బ్యాక్ మరియు లెగ్ తీవ్రంగా గాయపడి 2 ఏళ్లు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలా రికవరీ అయ్యాక మిలిటరీ సెలక్షన్స్కి వెళ్ళగా ప్రాపర్గా నడవలేకపోవడం, పరిగెత్తకపోవడంతో సెలక్షన్స్లో రిజెక్ట్ అయ్యాడు. ఇక ఈ రిజెక్షన్తో మానసికంగా కృంగిపోయిన నిరంజన్ పరిస్థితిని చూసి తన అక్క చెలించిపోయి మీడియా వైపు దృష్టి సారించమని ఎంకరేజ్ చేయడంతో నిరంజన్ బిగ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా జాయిన్ అయ్యాడు. అలా కొన్నాళ్ళు అక్కడే పనిచేసి తన మాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిరంజన్ ఉదయ మ్యూజిక్లో వీడియో జాకీగా పనిచేయగా ఇతని లుక్స్ మరియు మాటలకి చాలా మంది ఫ్యాన్స్గా మారారు. అలా తనకి వచ్చిన పబ్లిసిటీతో సినిమాల్లో ట్రై చేస్తే యాంకర్ నుండి సినిమాల్లో హీరో అయిన ముంగారు మలై గణేష్లా మారాలనుకున్నాడు. కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కారణంగా ఇతనికి సినిమాల్లో ఛాన్సులు రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్ వైపు తన దృష్టిని మళ్లించి ట్రై చేయగా ఇతనికి కన్నడలో గాంధారి అనే సీరియల్లో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సీరియల్ ద్వారా అటు నేమ్ కానీ ఇటు మనీ కానీ రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఖుష్బూ హీరోయిన్గా 5 లాంగ్వేజెస్లో నందిని అనే సీరియల్ని స్టార్ట్ చేశారని తెలుసుకున్న నిరంజన్ ఆ సీరియల్ ఆడిషన్కి వెళ్ళగా అందులో ఇతనికి ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సీరియల్ టెలికాస్ట్ అయి నిరంజన్ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత నిరంజన్కి కన్నడలో కమలి అనే సీరియల్లో హీరోగా చేసే ఛాన్స్ రాగా తను ఆ సీరియల్ ద్వారా కన్నడలో ప్రతి ఒక్కరికి సుపరిచితం అయ్యాడని చెప్పొచ్చు. అలా అటు కన్నడ సీరియల్స్ చేస్తూనే మరోవైపు అలగు అనే సీరియల్ ద్వారా తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సీరియల్లో పనిచేస్తున్న కొంతమంది తెలుగు టెక్నీషియన్స్ ద్వారా నిరంజన్కి ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్లో హీరోగా చేసే ఛాన్స్ రాగా ఆ సీరియల్ షూటింగ్ సమయంలోనే హీరోయిన్గా ఉన్న దేబ్జానీతో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ 2 ఇయర్స్ ఆ సీరియల్ని చేయగా 3 భాషల్లో డబ్ అయి అన్ని లాంగ్వేజెస్లోనూ హిట్ అయింది. ఇక అలా వీరి జంటకి జనాల్లో మంచి ఆదరణ రావడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి సత్యభామ అనే సీరియల్లో చేయగా ఆ సీరియల్కి నిరుపం పరిటాల ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఇక అలా ఆ సీరియల్ టెలికాస్ట్ అయి మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోయినప్పటికీ హీరోయిన్ దేబ్జానీకి ప్రొడక్షన్ హౌస్కి కొంతవరకు డబ్బుల విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చి ఆ షూటింగ్కి సరైన సమయానికి వెళ్ళకపోవడం, వెళ్ళినా కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయకపోవడంతో దేబ్జానీ చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా ప్రొడక్షన్తో గొడవలు వద్దని నిరంజన్ ఎంత చెప్పినా దేబ్జానీ వినకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై కొద్ది రోజులకే వీరి రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక అలా సీరియల్ కూడా 2025 మార్చి 8న కొన్ని అనివార్య కారణాల వల్ల ముగించడం జరిగింది. ఇదిలా ఉంటే దేబ్జానీ తమిళ్ సీరియల్లో బిజీగా ఉంటే ఇప్పుడు నిరంజన్ కన్నడలో నిన్న జ్యోతే నన్న కథ అనే మరో సీరియల్లో బిజీ అయినట్లు తెలుస్తుంది. మీకు ఈ జంట నటించిన సీరియల్స్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనిషికి అందనివన్నీ అందంగాను, అందినవన్నీ అలుసుగాను కనిపిస్తుంటాయి. ఇది ఫోక్స్ నటి దేబ్జానీ నిరంజన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.